Andarki namaskaram. Welcome to KV Tutorials. Today we are going to discuss about RRB Group D Reasoning Practice Set number 7. ఓకే, ఈ ప్రాక్టీస్ నెంబర్ సెట్లో తీసుకున్న రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th March 2025 ఫస్ట్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండు ఎగ్జామ్స్లకి క్వాలిఫికేషన్ సేమ్, అదేవిధంగా రీజనింగ్ సిలబస్ కూడా సేమ్. అందుకే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని ఇచ్చిన శ్రేణిలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమి రావాలని అడిగింది. ఓకే, ఎస్ 19, క్యూ 17, ఓ 15, ఎం 13. ఎంత చేంజ్ అయింది? -2 చేంజ్ అయింది. సో ఎం -2 ఏమవుతుంది? అప్పుడు ఎం అంటే 13, 13 - 2 ఏమవుతుంది? 11 అవుతుంది. 11 అంటే ఎంత లెటర్? కే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎల్ అంటే 12, జే అంటే 10, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6. 6 - 2 ఎంత? 4. 4 అంటే ఏంటిది? డి. ఓకే, ఇక్కడ కూడా ఎంత వ్యారీ అయింది? -2. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, జే అంటే 10, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6. నెక్స్ట్ ఏం రావాలి? ఎఫ్. ఓకే, ఇక్కడ కూడా ఎంత వ్యారీ అయింది? -2 వ్యారీ అయింది. ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? కేడిఎఫ్ రావాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్. ఆప్షన్ ఎంత? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ డ్రా చేద్దాం. జతిన్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించాడు. ఇది పాయింట్ ఏ అనుకుందాం. జతిన్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 9 కిలోమీటర్లు పశ్చిమ దిశగా డ్రైవ్ చేశాడు. ఇది వెస్ట్ సైడ్ 9 కిలోమీటర్లు. తర్వాత ఆయన కుడివైపు 7 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది కుడివైపు నార్త్ సైడ్ 7 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. మళ్ళీ కుడివైపు 13 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఇది ఈస్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు పోయాడు? 13 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ ఆపై మళ్ళీ కుడివైపు 11 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎటు సైడ్ వెళ్తాడు? సౌత్ సైడ్ వెళ్తాడు. ఎంత? 11. ఓకే, నెక్స్ట్ చివరగా మరోసారి కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు డ్రైవ్ చేసి చివరగా కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఓకే, ఇది 4 కిలోమీటర్లు. 9 - 4 ఎంత? 13. పైన ఎంత వెళ్ళిండు? 13. సో ఇవి రెండు బ్యాలెన్స్డ్ అనమాట. హారిజంటల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. మనకి వర్టికల్ డిస్టెన్స్ ఎంత పోవాలి? పాయింట్ పి నుంచి ఏ అని అడిగిండు, అంతే కదా. పాయింట్ ఏ చేరాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? ఇక్కడ ఆల్రెడీ 7 కిలోమీటర్లు పోయింది, ఇక్కడ 11 కిలోమీటర్లు కవర్ అయింది. ఇంకెంత దూరం వర్టికల్గా పైకి వెళ్ళాలి? 11 - 7 అంటే 4 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ వెళ్ళాలి. ఈ డిస్టెన్స్ ఎంత? 4 కిలోమీటర్స్. సో 4 కిలోమీటర్స్ ఎటు వెళ్ళాలి? ఉత్తరం సైడ్ వెళ్ళాలి, అంతే కదా. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్. ఏ టిల్డ్ బి అంటే ఏ బి యొక్క తండ్రి. ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క భార్య. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బి యొక్క సోదరుడు. ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క తల్లి. ఓకే, ఏమి ఇచ్చాడో రాసుకుందాం. C2F అడిగింది. CHIEF. ఓకే, నెక్స్ట్ C టిల్డ్ బి అంటే ఏ అనేది బి యొక్క తండ్రి. ఓకే, C టిల్డ్ హెచ్ అంటే సి అనేవాడు హెచ్ యొక్క తండ్రి అంటే ఫాదర్, ఎఫ్. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు అంటే సోదరుడు అంటే బ్రదర్. హెచ్ అనేవాడు ఐ యొక్క బ్రదర్. నెక్స్ట్ ఐ మైనస్ ఈ అంటే ఐ అనేవాడు బి యొక్క తల్లి. ఐ అనేవాడు ఈ యొక్క మదర్. నెక్స్ట్ ఈ ప్లస్ ఎఫ్ అంటే ఈ అనేవాడు బి యొక్క భార్య. ఎఫ్ యొక్క ఈ అనేవాడు ఎఫ్ యొక్క వైఫ్. ఇప్పుడు ఏమవుతుంది రిలేషను? వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఫాదర్.
ఓకే. బ్రదర్ ఫాదర్ అంటే సిస్టర్ కూడా ఫాదర్ అవుతాడు. సో ఈయన ఎవరికి ఫాదరు? ఎమ్ముకు ఫాదర్. ఓకే. ఎమ్ ఎఫ్కి ఏమవుతుంది? వైఫ్ వాళ్ళ మదర్ అంటే భార్య వాళ్ళ తల్లి తండ్రి. భార్య యొక్క తల్లి యొక్క తండ్రి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. ఇచ్చిన ప్రకటనలు మరియు ఉపశమనాలు జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన వాస్తవాలకు విరుద్ధంగా కనిపించినా కూడా ప్రకటనలు ఇచ్చిన సమాచారం నిజమని భావించి కింది ఏది తార్కికంగా సరిపోతుందో నిర్ణయించండి. ప్రకటనలు: కొన్ని క్యారెట్లు ఉల్లిపాయలు, అన్ని ఉల్లిపాయలు అల్లాలు, కొన్ని అల్లాలు బంగాళదుంపలు. ఇవి కన్క్లూజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డ్రా చేద్దాం. కొన్ని క్యారెట్లు ఉల్లిపాయలు అన్నాడు. కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ హాఫ్ సర్కిల్. క్యారెట్లు ఉల్లిపాయలు ఉల్లిపాయలు. ఓకే. అన్ని ఉల్లిపాయలు అల్లాలు. ఇక్కడ వరకే తీసుకోవాలి. ఇవన్నీ ఏంటిది అన్నాడు? అల్లాలు అన్నాడు ఆవిడ. కొన్ని అల్లాలు బంగాళదుంపలు. ఈ కొన్ని అల్లాలు అనేవి ఏంటి? బంగాళదుంపలు. నెక్స్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చిండు? అన్ని బంగాళదుంపలు ఉల్లిపాయలు కాదు. ఇది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. కొన్ని ఉల్లిపాయలు బంగాళదుంపలు అయినప్పుడు అన్ని బంగాళదుంపలు ఉల్లిపాయలు అనేవి కాదు. ఓకే. అన్ని అల్లాలు క్యారెట్లు అల్లాలు కాదు. అన్ని ఉల్లిపాయలు అల్లాలు నాట్ అన్ని ఉల్లిపాయలు అల్లాలు అయినప్పుడు ఇక్కడ క్యారెట్లకి ఉల్లిపాయలకి కొన్ని రిలేషన్ ఉంది. సో ఇక్కడ అన్ని అనేది రాదు. ఓకే. ఇవి రెండు రాంగ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది? రెండు సరిపోవు, 1 and 2. ఆప్షన్ నెంబర్ 1, 2, 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 4 అక్షర సమితుల జోడీలలో 3 ఒక విధంగా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ 4టిలో ఏ జోడీ ఆ సమూహానికి చెందిందంటే దాన్ని గుర్తించండి. చెందదంటే సారీ. ఓకే. ఇక్కడ ఏం లేదు. 4 ఆప్షన్స్ ఇచ్చిండు. 4 ఆప్షన్లో 3 సిమిలర్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. చూద్దాము. ఇక్కడ ఏ అంటే 1, కే అంటే ఎంత? 11. ఎంత పెరిగింది? +10 పెరిగింది. ఓకే. నెక్స్ట్ ఓ అంటే 15, వై అంటే 25. ఎంత పెరిగింది? +10 పెరిగింది. కే అంటే ఎంత? 11. యూ అంటే ఎంత? 21. ఎంత పెరిగింది? +1 పెరిగింది. ఎఫ్ అంటే ఎంత? 6. టీ అంటే ఎంత? 20. ఎంత పెరిగింది? 14 పెరిగింది. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఓకే. మిగిలిన క్రాస్ చెక్ చేసినా మనకు అదే వస్తుంది ఆన్సర్. చూద్దాం అది కూడా. ఎం అంటే 13, వి అంటే 22. ఎంత పెరిగింది? +9 పెరిగింది. ఓకే. ఏ అంటే 1, జే అంటే 10. ఎంత పెరిగింది? +9 పెరిగింది. డబ్ల్యూ అంటే 23, ఎఫ్ అంటే 6. ఎంత పెరిగింది? డబ్ల్యూ +3, జెడ్ +6, ఎఫ్ 9 పెరిగింది. కే అంటే 11, ఏ అంటే 1. దీనికి డిఫరెన్స్ అసలు ఎంత పెరగాలి? కే +9 పెరగాలి. కే +9 అంటే ఎంత? 20 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇది మిస్టేక్ అన్నమాట. అంటే ఇది రాంగ్. కంపేర్ టు ఈ 4లో 3 అనేవి లేకున్నాయి, 1 అనేది డిఫరెంట్ ఉంది, ఆడ్ 1. ఓకే. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. ప్రకటనలు: కొన్ని అక్షరాలు పేరాలు, అన్ని పేరాలు వాక్యాలు. రాయద్దాం. అక్షరాలు పేరాలు. కొన్ని అక్షరాలు అన్నాడు కాబట్టి కొన్ని అక్షరాలు అంటే లెటర్స్ తీసుకుందాం. పేరాగ్రాఫ్లు అంటే పేరాగ్రాఫ్లు తీసుకుందాం. ఓకే. అన్ని పేరాలు వాక్యాలు. సో ఇక్కడ అన్ని పేరాలు అనేవి వాక్యాలు. ఓకే. వర్డ్స్. ఇది వెన్ డయాగ్రామ్. ఇక్కడ కొన్ని, ఇక్కడ అన్ని. ఓకే. కన్క్లూజన్స్ చూద్దాం. కొన్ని వాక్యాలు అక్షరాలు, కొన్ని లెటర్స్ అనేవి అక్షరాలు. ఎస్ అవుతుంది. ఎందుకు? కొన్ని వాక్యాలు పేరాలు అయినప్పుడు అన్ని పేరాలు వర్డ్స్ కాబట్టి కొన్ని వాక్యాలు అనేది ఈ షేడెడ్ పోర్షన్ ఉంది కదా, ఇది అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని పేరాలు అక్షరాలు, అన్ని పేరాలు అక్షరాలు. ఇది రాంగ్. ఓకే. ఆల్రెడీ మనకి ఇచ్చిందే ఇక్కడ కొన్ని అక్షరాలు పేరాలు అని ఇచ్చింది. కొన్ని అన్నది ఆన్సర్ అనేది కన్క్లూజన్ అన్ని అనేది కాదు. సో ఆప్షన్ 1 ఇది సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్, కింది సంఖ్యలు ఉన్న సమితిలో ఇచ్చిన ఉదాహరణల సంఖ్యల మధ్య ఉన్న సంబంధాన్ని అనుసరించే సమితిని ఎంచుకున్నాను. ఓకే, ఇంతకుముందు మనం చేసిందే సంఖ్యలను విడగొట్టు ఆ అంకెలపై లెక్కలు చేయలేదు. అంటే ఇప్పుడు 13 ఉంది కదా, ఈ 13ని 1 3గా డివైడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా 13గా తీసుకొని దానికి కొన్ని ఆపరేషన్స్ అప్లై చేసి ఇచ్చిన మూడింటికి ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇక్కడైతే ఏ లింక్ ఏ లాజిక్ వర్కౌట్ అయిందో ఈ ఆప్షన్లలో ఓన్లీ ఒకదానికి ఆ లాజిక్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూద్దాం. 24 10 14, 24 10 అంటే 14 డిఫరెన్స్. ఓకే, 33 - 11 అంటే 22 డిఫరెన్స్. సరిపోయింది. అంటే డిఫరెన్స్ చేసిన నేను ఇక్కడ, అది ఆబ్వియస్గా ఈక్వల్ అయిపోయింది. 24 - 10 14, 33 - 11 22. ఓకే, ఇంతవరకు సెట్ అయిపోయింది. ఆప్షన్లో సేమ్ లాజిక్ తోటి ఏదైనా ఆప్షన్ ఉంటే చూద్దాం, లేదంటే నెక్స్ట్ వేరే లాజిక్ అనేది అప్లై చేద్దాం. ఓకే, 3 - 2 4 కాదు, 10 - 3 7. ఓకే, ఇది 10 - 3 7, ఇది ఒక్కటి ఉంది. నెక్స్ట్ 5 - 1 4 కాదు, 54 - 3 51. సో ఆబ్వియస్గా ఇది ఆన్సర్ అవుతుంది. మన లాజిక్ ప్రకారం ఎగ్జాక్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన రెండు జంటల మధ్య ఉన్న సరిపోయే సరళిని అనుసరించే జంటను ఎంచుకోండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్కి ఈ రెండు లెటర్స్కి జంటలకి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్లతో ఆప్షన్లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే చూద్దాము, అసలు వీటికి రిలేషన్ ఏముందో చూద్దాము. సికి సి ఉంది, జేకి కే ఉంది, పికి పి ఉంది. అంటే ఫస్ట్ ఒక కింద కూడా చూద్దాం. జీకి జీ ఉంది, ఎంకి ఎం ఉంది, టీకి ఏముంది యూ ఉంది. అంటే ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉన్నాయి, మధ్యలో ఉన్నదానికి +1 యాడ్ అయింది, అంతే కదా. టీయు జేకే చూద్దాము రిలేషన్లు అట్లయిందో. ఈకి డబ్ల్యూ ఉంది, ఇది కాదు. జేకి జే ఉంది, ఓకే. ఎంకి ఉండాలి ఎన్ ఉండాలి, ఇది కూడా కాదు. హెచ్కి హెచ్ ఉంది, ఎల్కి ఉండాలి ఎన్ కాదు కదా ఉండాల్సింది, జేకే ఎల్ ఎం ఉండాలి, సో ఇది కూడా కాదు. టీకి టీ ఉంది, డికి ఈ ఉంది, ఎఫ్కి ఎఫ్ ఉంది, సో ఇది ఆప్షన్ అయింది. ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉంది, టీటీ ఎఫ్ఎఫ్. డికి +1 అయింది ఈ, సో ఆప్షన్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో FILE అనే పదాన్ని 3872గా కోడ్ చేశారు, LIV అనే పదాన్ని 7286గా కోడ్ చేశారు. అందువల్ల వీకు తగిన కోడ్ సంఖ్య ఏంటి అన్నాడు. వి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి, ఐ ఉంది, ఎల్ ఉంది, ఈ ఉంది. కామన్ వెళ్ళింది ఏంటిది ఎఫ్. ఓకే చూద్దాం, ఎఫ్ కామన్ లేదు. ఇందులో కామన్ వెళ్ళింది 8 ఉంది, 2 ఉంది, 7 ఉంది. సో కామన్ వెళ్ళింది ఏంటిది 3. ఎఫ్కి ఏమవుతుంది 3 అవుతుంది. ఇందులో కామన్ వెళ్ళింది వి, వికి ఏమవుతుంది 6 అవుతుంది. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్ క్వశ్చన్. పాయింట్ ఏ, ఒక్క నిమిషం, డైరెక్షన్ క్వశ్చన్ ఇక్కడ రాయిద్దాం. పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 13 కిలోమీటర్లు పశ్చిమ దిశగా డ్రైవ్ చేశాడు. పశ్చిమ దిశ, ఓకే, వెస్ట్ సైడ్ వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, తర్వాత ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్ వస్తుంది, ఇలా వెళ్ళేటోడికి ఇది కుడి వైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. ఎడమ వైపు తిరిగాడు, ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు. ఓకే, ఇది 3 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 16 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు, నాకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి నా కుడి వైపు అనేది వాడికి ఎడమ వైపు అవుతుంది. ఓకే, ఎంత దూరం వెళ్ళాడు, 16 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఎడమ వైపు తిరిగి 7 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎడమ వైపు అంటే ఇటు నార్త్ సైడ్. నార్త్ సైడ్ ఎంత దూరం వెళ్ళాడు, 7 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, చివరిగా మరోసారి ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడంట. మళ్ళీ ఎడమ వైపు వెళ్ళి 3 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు, ఇక్కడ ఆగాడు. ఇటు సైడ్ ఎంత వెళ్ళాడు, 3 కిలోమీటర్లు డ్రైవ్ చేసి పాయింట్ పి వద్ద ఆగాడు. ఇది ఎంత, పాయింట్ పి. నెక్స్ట్ పాయింట్ ఏ చేరాలంటే ఎంత దూరం వెళ్ళాలి, ఈ డిస్టెన్స్కి ఎంత దూరం వెళ్ళాలని అడిగాడు. పి టు ఏ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 13 + 3 16,
ఈ 16 బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇక్కడ 3 కిలోమీటర్లు, ఇక్కడ 7 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ 3 కిలోమీటర్లకు రావాలంటే ఎంత దూరం ప్రయాణించాలి? 7 - 4 అంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి? టువర్డ్స్ సౌత్. 4 కిలోమీటర్లు దక్షిణ దిశగా ప్రయాణించాలి. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ సంబంధించింది. కొన్ని ఉల్లిపాయలు బంగాళదుంపలు. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ చేద్దాం. వీటిని ఉల్లిపాయలు అనుకుందాం. ఓకే, కొన్ని అన్నాడు కాబట్టి సగం బంగాళదుంపలు. ఓకే, ఏ బంగాళదుంప క్యారెట్ కాదు, ఇవి క్యారెట్. సి, ఏ బంగాళదుంప క్యారెట్ కాదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ పెట్టుకుందాం, కాదు. ఓకే, కన్క్లూజన్ చూద్దాము. కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? ఏ బంగాళదుంప కూడా ఉల్లిపాయ కాదు, ఏ బంగాళదుంప కూడా ఉల్లిపాయ కాదు. సో ఇది రాంగ్. ఎందుకు రాంగ్? క్వశ్చన్లోనే ఇచ్చిండు కొన్ని ఉల్లిపాయలు అనేవి బంగాళదుంపలు అని, మళ్ళీ ఇక్కడ ఏ బంగాళదుంప కూడా కాదు అని ఎట్లా అడుగుతాడు? సో ఇది రాంగ్. కొన్ని క్యారెట్లు బంగాళదుంపలు, ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చిండు స్టేట్మెంట్స్ అనే ఏ బంగాళదుంప కూడా కాదు అని మెన్షన్ చేసింది క్లియర్గా. మళ్ళీ ఇక్కడ కొన్ని అయితే అని ఎట్లుంటాడు? సో ఇది కూడా తప్పు. సో కన్క్లూజన్ అనేది 1, 2 సరిపోవు, నైదర్ వన్ నార్. ఓకే, నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. PQRSTU మరియు V ఒక వృత్తాకార ఉజ్జాయింపు చుట్టూ గడియార మధ్య దిశ వైపు కూర్చున్నారు. ఓకే, చూద్దాము. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్, సీయింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నాడు. సెంటర్ వైపు చూస్తున్నారు వాళ్ళు సర్కిల్లో కూర్చొని. V యొక్క ఎడమ వైపున లెక్కిస్తే S మరియు V మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఏమడిగాడు? V యొక్క ఎడమ వైపు నుంచి లెక్కిస్తే S మరియు V మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నాడు. S మరియు V ఎక్కడి నుంచి లెక్కా? V యొక్క ఎడమ వైపు. వీడు V అనుకుంటే S మరియు V ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, తర్వాత S. ఓకే, T యొక్క ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. T అనేవాడు వీడి యొక్క ఎడమ వైపున 3వ స్థానం. ఇక్కడ T అనుకుందాం. 3వ స్థానం అంటే 1, 2, 3వ స్థానం. ఓకే, నెక్స్ట్ P U యొక్క కుడివైపున వెంటనే కూర్చున్నాడు. యూకి కుడివైపున ఎవరు కూర్చున్నారు? P కూర్చున్నాడు. నెక్స్ట్ P S యొక్క ఎడమ వైపున 2వ స్థానం. S యొక్క ఎడమ వైపు 2వ స్థానం అంటే ఇక్కడ ఇంకోళ్ళు ఉంటారు. ఓకే, Q T యొక్క వెంటనే కూర్చున్నాడు. ఇక్కడ Q కూర్చున్నాడు. ఓకే, ఓకే అయిపోయింది, అందరూ కూర్చున్నాడు. V యొక్క కుడివైపు నుంచి లెక్కిస్తే ఇక్కడి నుంచి లెక్కియాలి. R మరియు V మధ్య ఎంత ఉన్నా, ఇక్కడ మిగిలింది ఎవరు? P వచ్చిండు, Q వచ్చిండు, R రాలేదు. వీడు R అయితే S T U ఎంతమంది ఉన్నారు? కుడివైపు నుంచి లెక్కిస్తే V మరియు R మధ్య P U ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన అక్షర సంఖ్య సమితిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏది రావాలి? అప్పుడు అది తార్కికంగా పూర్తి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు? KM37, IK 48, GI 59, EG 70 ఇచ్చిండు. ఫస్ట్ లెటర్ చూద్దాం. 37 48 ఎంత పెరిగింది? +11. 48 59 +11. 59 +11 70. 70 +11 ఎంత వస్తుంది? 81 వస్తుంది. ఓకే, 81. నెక్స్ట్ లెటర్స్ చూద్దాము. K to I ఎంత వ్యారీ అయింది? K అంటే ఎంత? 11. I అంటే ఎంత? 9. ఎంత వ్యారీ అయింది? -2. ఓకే, I అంటే 9, G అంటే 7 ఎంత వ్యారీ అయింది? -2. G అంటే 7, E అంటే 5 ఎంత వ్యారీ అయింది? -2. 5 - 2 అంటే ఎంత? 3. 3 అంటే ఏంటిది? C. ఓకే, C రాసుకున్నాం. నెక్స్ట్ M అంటే ఎంత? 13. K అంటే ఎంత? 11 ఎంత వ్యారీ అయింది? -2. ఇక్కడ కూడా ఎంత వ్యారీ అయింది? -2. ఓకే, 11 - 2 ఎంత? 9. 9 - 2 ఎంత? 7. 7 - 2 ఎంత? 5. 5 అంటే F. CF 81. ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద సంఖ్య చిహ్న శ్రేణిని గమనించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎడమ నుంచి కుడి దిశగా మాత్రం వెళ్ళాలి. అంటే ఇక్కడ ఎడమ నుంచి ఇటు సైడ్ కుడివైపుకి వెళ్ళాలి. ఓకే, ఎన్ని చిహ్నాలు ఉన్నాయి? వీటి ముందు మరో చిహ్నం ఉండి వెంటనే సంఖ్య ఉంటుంది. అంటే మనకి సింబల్స్ ఎన్ని ఉన్నాయని అడిగిండు.
ఏమడిగిండు, ముందుగా మరో చిహ్నం ఉండాలి, అంటే ఇక్కడ ఇంకో సింబల్ ఉండాలి, తర్వాత వెంటనే సంఖ్య ఉండాలి, అంటే నెంబర్ ఉండాలి. ఫార్మాట్ ఏంది, సింబల్ సింబల్ నెంబర్, సింబల్ సింబల్ నెంబర్. చెక్ చేద్దాం, సింబల్ సింబల్ నెంబర్. ఓకే, ఒకటి. నెక్స్ట్ సింబల్ సింబల్ నెంబర్ 2. నెక్స్ట్ సింబల్ సింబల్ నెంబర్, అంతే. ఓకే, ఇంకా ఏం లేవు ఇక్కడ, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. ఒక ABCDEFG అనే సర్క్యులర్గా కూర్చున్నారు, లుకింగ్ టువర్డ్స్ ద సెంటర్. రౌండ్ సర్కిల్లో కూర్చొని సెంటర్ వైపు చూస్తున్నారు, ఇటు సైడ్ చూస్తున్నారు. ఓకే, సి డి యొక్క కుడి వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ డి అనుకుంటే సి అనేవాడు డి యొక్క కుడివైపు 3వ స్థానం, 1 2 3వ స్థానంలో కూర్చున్నాడు. ఎవరు, సి. ఓకే, నెక్స్ట్ డి ఎఫ్ యొక్క ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ ఎఫ్ అనుకుంటే ఎఫ్ యొక్క ఎడమ వైపు 2వ స్థానంలో డి, 1 2. ఓకే, సరిపోయింది. బి ఏ యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. చూద్దాము, ఏ యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏ అనుకుందాం. బి అనేవాడు ఏ యొక్క కుడివైపున 3వ స్థానం, అంటే ఇక్కడ ఏ అంటే 1 2 3వ స్థానంలో బి అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ ఏ ఈ యొక్క వెంటనే ఎడమ వైపు కూర్చున్నాడు. ఇక్కడ ఈ ఉంటే ఈకి ఎడమ వైపు ఏ కూర్చున్నాడు. ఓకే, మొత్తం వచ్చారా, 1 2 3 4 5 6, 6గురికి 6 వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ సి యొక్క ఎడమ వైపును లెక్కిస్తే బి మరియు సి మధ్యలో ఎంతమంది ఉన్నారు. బి మరియు సి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఒక్కరు. ఎవరు, ఎఫ్. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన 5 3 అంకెల సంఖ్యలతో ఈ ప్రశ్న సంబంధం కలిగి ఉంది. ఓకే, క్వశ్చన్ ఏమని అడిగిండు, ఎడమ నుంచి కుడి వైపు వెళ్ళాలి, 3 అనేవి 3 డిజిట్ నెంబర్స్ అనేవి 5 ఇచ్చిండు. వాటి మధ్య రిలేషన్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు 6 9 7 ఇస్తే మొదటి సంఖ్య 6 అవుతుంది, రెండవ అంకె 9 అవుతుంది, మూడో అంకె 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమడిగిండు, కింది సంఖ్యలను తగ్గుతున్న క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో అమర్చినప్పుడు ఎన్ని సంఖ్యల స్థానాలు మారు అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఏది వస్తుంది, 457, ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, సెకండ్ ఏది వస్తుంది, 432, ఇది సెకండ్ వస్తుంది. థర్డ్ ఏది వస్తుంది, 372, ఇది థర్డ్ వస్తుంది. ఓకే, ఫోర్త్ ఏది వస్తుంది, 271 వస్తుంది. ఫిఫ్త్ 145 వస్తుంది. ఇక్కడ ఏమడిగిన క్వశ్చన్, ఎన్ని సంఖ్యలు స్థానాలు మారవు అని అడిగింది. ఇక్కడ ఎన్ని సంఖ్యలు మారట్లేదు, 1 2 3 4 5 అన్నీ మారినాయి. సో ఆప్షన్ నెంబర్ 3 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆధారంగా కింద ఇచ్చిన 4 అక్షర సమూహాలలో 3 మధ్య ఒకటైన రీతిలో సంబంధం ఉంది మరియు అవి ఆ గుంపును తయారు చేస్తాయి. ఏ అక్షర సమూహం ఆ గుంపుకి చెందదు. ఓకే, ఈ 4గిట్లలో 3 సిమిలర్గా ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, జేకేఎల్, ఎల్ ప్లస్ పి అంటే ఎంత, +4, అంతే కదా. 12 16 +4, 16 ఎన్ అంటే ఎంత, 14, ఎంత, -2. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, 12 ఎంత, +4. ఓకే, ఎన్ అంటే 12, ఎన్ అంటే 4, ఎల్ అంటే ఇక్కడ +2 అయింది. ఓకే, హెచ్ ఎల్ +4 వచ్చింది, ఎల్ 12, ఎన్ 14 అంటే +2 వచ్చింది, +2 వచ్చింది. నెక్స్ట్ బి అంటే 2, ఎఫ్ అంటే 6, +4 వచ్చింది. ఓకే, డి అంటే 6, ఎఫ్ అంటే 6, డి అంటే 4, -2 వచ్చింది. అంటే ఈ రూల్ ఫాలో అయింది. ఇది సిమిలర్ ఉంది. ఓకే, చూద్దాము. ఆర్ అంటే 18, బి అంటే 22, ఇక్కడ +4 వచ్చింది. బి అంటే 22, టీ అంటే 20, ఇక్కడ -2 వచ్చింది. అంటే ఇవి 3 సేమ్ ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7 విద్యార్థులు QRSTWXY
ఉత్తర దిశకు ముఖం చేసి కూర్చున్నారు. ఓకే, నార్త్ సైడ్ ఇక్కడ రాయొద్దాం. ఇక్కడ రాయొద్దాం. 7 విద్యార్థులు నార్త్ సైడ్ చూస్తూ కూర్చున్నారు. ఇది నార్త్. ఓకే, ఆరు ఎడమవైపు ఎవరు కూర్చున్నారు? ఆరు ఎడమవైపు ఎవరు కూర్చున్నారు అంటే ఈ ఆరు అనేవాడు ఇట్లా రాసుకుంటాడు. ఎందుకంటే వీడికి ఎడమవైపు ఎవరు లేరు ఇక్కడ, ఓన్లీ కుడివైపే కూర్చుంటాడు. ఎక్స్ అనేవాడు ఎస్ యొక్క వెంటనే ఎడమవైపు కూర్చునేవాడు. ఎడమవైపు ఎస్ యొక్క వెంటనే ఎడమవైపు కూర్చున్నాడు. వీడు ఎస్ అనుకుంటే వీడి యొక్క ఎడమవైపు వెంటనే ఎక్స్ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఆరు మరియు టీ మధ్యలో నలుగురు మంది కూర్చున్నారు. ఆరు మరియు టీ మధ్యలో నలుగురు అంట. ఓకే, ఇక్కడ టీ అనుకుందాం. మధ్యలో నలుగురు అంటే ఇక్కడ ఒకటి అనుకుందాం. ఓకే, వై యొక్క కుడివైపు మాత్రమే 3 మంది కూర్చున్నారు. మొత్తం ఎంతమంది? 7. వై యొక్క కుడివైపు ఎంతమంది కూర్చున్నారు? వై యొక్క కుడివైపు మాత్రమే 3 కూర్చున్నారు. అంటే ఇక్కడ వై అనుకుంటే ఇక్కడ ఇంకోళ్ళు వస్తారు, అంతే కదా. 1 2 3 1 2 3 4 5 6 7 సరిపోయింది. డబ్ల్యూ వైకు వెంటనే పక్కనున్న వారిలో కాదు. డబ్ల్యూ అనేవాడు వైకి వెంటనే పక్కన ఉన్న వాడిలో కాదంటే ఇక్కడ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సారీ, ఈ క్వశ్చన్ కంప్లీట్గా ట్రాన్స్లేట్ కాలేదు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ అరేంజ్మెంట్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ లాస్ట్గా మిగిలిన వాడు ఎవడు? క్యూ కూర్చుంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ టీ మరియు డబ్ల్యూ మధ్యలో ఎంతమంది కూర్చుంటాడు అని అడిగిన అనుకోండి. ఆన్సర్ డబ్ల్యూ 1. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా సరిగ్గా ట్రాన్స్లేట్ కాలేదు. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 5 3 అంకెల సంఖ్యలపై ఈ ప్రశ్న ఆధారపడి ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 లెఫ్ట్ నుంచి రైట్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. 697లో 6 అనేది ఫస్ట్, 9 అనేది సెకండ్, 7 అనేది థర్డ్. అన్ని లెక్కలు ఎడమ నుంచి కుడి వైపు చేయాలి. ఓకే, లెఫ్ట్ టు రైట్. అధికమైన సంఖ్య యొక్క 3వ అంకెను తక్కువ సంఖ్య యొక్క 2వ అంకెతో జోడిస్తాయి. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఏంది ఇందులో? 7 6 3. ఓకే, సంఖ్య యొక్క 3వ అంకె అన్నాడు. ఓకే, ఈ సంఖ్య యొక్క 3వ అంకె ఎంత? 3. ఇక్కడ రాస్తున్నా 3. ఓకే, తక్కువ సంఖ్య యొక్క 2వ అంకె. తక్కువ సంఖ్య ఏముంది ఇందులో? 284. 284 2వ అంకె ఎంత? 8. జోడిస్తే అన్నాడు +8. ఓకే, 8 + 3 ఎంత? 11. ఆప్షన్ ఉందా? ఉంది. ఆప్షన్ నెంబర్ 4 ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 2 జంటలు అనుసరిస్తున్న సరిపోలిన నమూనా అనుసరించి జంటను ఎంచుకోండి. ఈ రెండు ఒక లాజిక్ని ఫాలో అయితే ఆ లాజిక్ని ఫాలో అయ్యేది 4 ఆప్షన్లలో ఒకటి ఉంది. అది ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఎం అంటే 13, క్యూ అంటే 17. 13 17 అంటే ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే, ఓ అంటే 15, ఎస్ అంటే 19, ఇక్కడ కూడా +4. వి అంటే 18, ఆర్ అంటే 18, బి అంటే 20, ఇక్కడ కూడా +4 పెరిగింది. హోల్ సిరీస్లో +4 పెరిగింది. ఇక్కడ టీ అంటే 20, ఎక్స్ అంటే 24, బి అంటే 22, జెడ్ అంటే 26, వై అంటే 25, సి అంటే 3. వై తర్వాత జెడ్, ఏబిసి +4. ఈ 2 టర్మ్స్లో ఏం పెరిగింది? +4 పెరిగింది. అట్లనే చూసుకుంటే ఇక్కడ పీక్యూఆర్ఎస్ 19 + 4 ఎంత రావాలి? 19 + 4 అంటే 23 సరిపోయింది. యూ అంటే 21, 21 + 4 ఎంత? 25. ఎక్స్ అంటే 24, 24 తర్వాత వై, జెడ్, ఏ, బి, ఇది కూడా సరిపోయింది. ఓకే, ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? ఓకే, 12 to 22 ఎంత పెరిగింది? +10 పెరిగింది. +10. ఓకే, 22 to 34 ఎంత పెరిగింది? 12 పెరిగింది. 12. ఓకే, 34 48 ఎంత పెరిగింది? 14 పెరిగింది. అంతే కదా. నెక్స్ట్ 48 64 ఎంత పెరిగింది? 16 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఎంత పెరుగుతుంది అనేది మనం 64కి యాడ్ చేయాలి. చూద్దాం. ఈ పెరిగిన సీక్వెన్స్ చూస్తే 10 12 14 16 నెక్స్ట్ 18 అంతే కదా. సీక్వెన్స్ +2 +2 పెరిగింది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? 64 ఒక నిమిషం
64కి 18 అనేది యాడ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి? 64కి నెక్స్ట్ ఎంత పెరుగుతుంది? సీక్వెన్స్ చూసుకున్నట్లయితే 2 2 2 అంటే ఈవెన్ 10 12 14 16 18. సో 64 ప్లస్ 18 అనేది ఎంత వస్తుంది? 84 12 6 2 8 82. ఆప్షన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్. ఒక కోడ్ భాషలో ఏ కోలన్ ఏ ఫ్యాక్టోరియల్ బి ఏ బి యొక్క భార్య, ఏ స్లాష్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు, ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క తల్లి, ఏ టిల్లు బి అంటే ఏ బి యొక్క తండ్రి. ఓకే, ఇక్కడ ఏమడిగిండు? హెచ్ టిల్లు ఓ యాష్ 5 ప్లస్ ఫ్యాక్టోరియల్ ఈ అడిగిండు. రాసుకుందాం. ఫస్ట్ హెచ్ అడిగిండు, నెక్స్ట్ ఓ అడిగిండు, నెక్స్ట్ ఎస్ అడిగిండు, నెక్స్ట్ టీ అడిగిండు, ఇక్కడ రాస్తున్నా టీ. ఓకే, నెక్స్ట్ ఈ అడిగిండు, ఈ. ఇప్పుడు ఏమడిగిండు? హెచ్ టిల్ ఓ అని అడిగిండు, అంటే ఏబి యొక్క తండ్రి. అంటే హెచ్ అనేవాడు ఓకి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు, ఎఫ్. నెక్స్ట్ ఓ స్లాష్ ఎస్ అంటే బ్రదర్ అవుతాడు. ఓ అనేవాడు ఎస్కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. నెక్స్ట్ ఎస్ ప్లస్ టీ అంటే ఎస్ అనేవాడు టీకి ఏమవుతాడు? మదర్ అవుతాడు. ఓకే, టీ టిల్డ్ ఈ అంటే టీ ఫ్యాక్టోరియల్ ఈ అంటే టీ అనేవాడు బికి భార్య అవుతాడు, వైఫ్. ఓకే, చూద్దాము. ఇప్పుడు హెచ్కి టీ రిలేషను ఈ యొక్క వైఫ్ మదర్. ఓకే, ఇంతవరకు క్లియర్. వైఫ్ మదర్ బ్రదర్ ఫాదర్. బ్రదర్ ఫాదర్ అంటే మదర్ కూడా ఫాదర్ అవుతాడు. సో ఫైనల్గా ఏమొస్తుంది? వైఫ్ మదరు ఫాదర్. ఓకే, భార్య తల్లి తండ్రి, వైఫ్ మదరు ఫాదర్, అంతే కదా. వైఫ్ మదరు, మదర్ బ్రదర్ ఫాదర్ అంటే మదర్ కూడా ఫాదర్. ఓకే, భార్య తల్లి తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్. ప్లస్ మరియు మైనస్ చిహ్నాలు మార్చినప్పటికీ ఇంటూ మరియు డివైడెడ్ చిహ్నాలు మార్చినప్పటికీ కింద ఇచ్చిన సమీకరణం క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది? ప్లస్ మరియు మైనస్. ఓకే, మారుద్దాం. ఇది ప్లస్, దీన్ని మైనస్ చేద్దాం, మైనస్. నెక్స్ట్ ఇంటూ మరియు డివైడెడ్, ఇది ఇంటూ, ఇది డివైడెడ్. ఓకే, ఇప్పుడు మనకి బోడోమాస్ రూల్ ప్రకారం ఏం రావాలి? ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ రావాలి. డివిజన్ అంటే ఏమొస్తుంది? 12 ముళ్ళ 36. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ అయిపోయినాక ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఏమొస్తుంది? 18 × 3, 18 మూడులో ఎంత? 54. ఓకే, ఏ 54 మైనస్ 54 మైనస్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది ఎట్లాగో. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ నెక్స్ట్ చేసేది. సో 32 ప్లస్ 24 ఎంత వస్తుంది? 56 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 56 మైనస్ 54 ఎంత వస్తుంది? +2 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో వచ్చే సంఖ్య ఏమిటి అని అడిగింది? 8 18. ఓకే, 18 60, 16 174, 174 528. ఒకసారి రిలేషన్ చూద్దాము. 8 2 జా 8 2 16 +2. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ 18 × 18 2 తీసుకుంటే 36 వస్తుంది. 36కి ఈ మనం 2 కలిపితే 38 వస్తుంది, కానీ 60 రాదు. ఓకే, ఇది కాదు. నెక్స్ట్ ఇంకో రిలేషన్ చూద్దాము. ఓకే, ఇక్కడ రిలేషను 8 మూళ్ళ 24 తీసుకున్నాము, ఇంటూ 3. 8 మూళ్ళ 24 మైనస్ 6 తీసుకున్నాం. ఏమొస్తుందో చూద్దాము. 8 మూళ్ళ 24 అంటే ఇంటూ 3 మైనస్ 6. ఓకే, చూద్దాం ఏమొస్తుందో. 8 మూళ్ళ 24 మైనస్ 6 18 వచ్చింది. ఓకే, 18 మూళ్ళ
54. ఓకే, 54 మైనస్ 6 రావట్లే కాబట్టి +6 చేద్దాం. 54 + 6. ఓకే, 54 + 6 ఎంత? 60. సరిపోయింది, ఇది వచ్చింది. నెక్స్ట్ 60 ఇంటూ 3. 3 చేసి ఎంత వస్తుంది? 6 3 18. 180 మైనస్ 6 అయింది, 174. ఓకే, అంటే రిలేషన్ ఎట్లుంది? -6 +6 -6 వచ్చింది. ఇంకోటి చూద్దాము, 174 ఇంటూ 3. ఓకే, 174 ఇంటూ 3 +6 కావాలి. ఇది +6 అయితే ఎంత వస్తుంది? 528 వస్తుంది. నెక్స్ట్ అదే రిలేషన్లో ఫైనల్గా ఏమొస్తుంది? 528 ఇంటూ 3 చేయాలి. 528 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 1584 వస్తుంది. 1584 వస్తుంది. 1584 వస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ -6 +6 -6 +6 వచ్చింది కాబట్టి మనం -6 చేయాలి. 1584 - 6 ఎంత వస్తుంది? 1578. ఆప్షన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అని అడిగింది. ఓకే, డిఫరెన్స్ చూద్దాం. 72 6 + 4, 76 84 + 8, 84 96 12. చూద్దాం, ఇక్కడ రాద్దాం. 4, నెక్స్ట్ 72 74 4, 76 84 8. ఓకే, 84 96 12. ఓకే, 96 106 10, 106 + 6 16. ఓకే, ఇది ఇంక్రీజ్ అయిన ఆర్డర్. ఈ ఇంక్రీజ్ అయిన ఆర్డర్కి రిలేషన్ ఉందా? ఉంది. 4 2 8, 4 3 12, 4 4 16, 4 7 20. ఇప్పుడు దీనికి 20 కలుపుదాం. ఓకే, ఇప్పుడు దీనికి 20 కలిపితే ఎంత వస్తుంది? 132 వస్తుంది. ఈ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. ఉంది ఆప్షన్ నెంబర్ 4. సో ఈ రిలేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్లకు మనం అప్లై చేసిన లాజిక్ అనేది సరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సమీకరణంలో ప్లస్ మరియు ఇంటూ చిహ్నాలు మారిపోతే, అలాగే మైనస్ మరియు డివైడెడ్ చిహ్నాలు మారిపోతే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ప్లస్ మరియు ఇంటూ, సో ఇది ఇంటూ అవుతుంది. ప్లస్ లేదు, ప్లస్ మరియు ఇంటూ, సో ఇది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ డివైడెడ్, ఇది డివైడెడ్ అవుతుంది, ఇది డివైడెడ్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. 81/9 అంటే ఎంత? 9 9 81, 9. నెక్స్ట్ మల్టిప్లై బై 6. ఓకే, ఎడిషను, సారీ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్. 9 6 ఎంత? 54, అంతే కదా. 9 6 54, 9 6 54 మైనస్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ కదా. డైరెక్ట్ ఇక్కడ ఎడిషన్ చేసేద్దాం. 36 13. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? -23 వస్తుంది. 54 - 23 ఎంత? 31. ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన 2 జంటలు అనుసరిస్తున్న సరిపోలిన నమూనాను అనుసరించి జంటను ఎంచుకోండి అన్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ సేమ్ రిలేషన్ ఇక్కడ ఉన్నదా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, ఎన్ అంటే ఎంత? 14. ఎల్ అంటే ఎంత? 12. ఎంత తగ్గింది? -2. యు అంటే ఎంత? 21. ఎస్ అంటే 19 -2. టీ అంటే 20, ఆర్ అంటే 18 -2. వి అంటే 22, టీ అంటే 20, ఓ అంటే 15, ఎం అంటే 13, జి అంటే 7, ఈ అంటే 5. సో రెండిట్లో రిలేషన్ లెటర్ టు లెటర్ ఎంత డిఫరెన్స్ వచ్చింది? -2 వచ్చింది. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సి అంటే 3, ఏ అంటే -1, ఎల్ అంటే 12, జే అంటే 10, ఎం అంటే 13, కే అంటే 11. సో ఈ కంప్లీట్లో ఈ సిఎల్ఎం ఏజేకేలో -2 అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 51 మంది విద్యార్థులు ఉత్తర దిశకు ముఖంగా చేసి వరుసగా నిల్చున్నారు. అతిథి
కుడివైపు నుంచి 21 స్థానంలో ఉంది. సాగర్ ఎడమవైపు నుంచి 35వ స్థానంలో ఉన్నాడు. అతిథి మరియు సాగర్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఓకే, చూద్దాం ఇప్పుడు. 51 మంది ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చున్నారు. ఇట్లా కూర్చున్నారు అనుకున్నాం ఈ లైన్లో. ఇది నార్త్. నెక్స్ట్ కుడివైపు నుంచి 21 స్థానంలో ఉంది. ఇది కుడివైపు నుంచి 21 స్థానం. 21 స్థానంలో అతిథి ఉంది. ఓకే. సాగర్ ఎడమవైపు నుంచి 35 స్థానంలో ఉన్నాడు. ఇక్కడ 35 స్థానంలో సాగర్ ఉన్నాడు. ఓకే. సాగర్ అనేవాడు 35 స్థానంలో ఎడమవైపు నుంచి ఉంటే కుడివైపు నుంచి ఎన్నోవాడైతాడు? 51 మైనస్ 35, అంతే కదా. టోటల్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసేస్తే రైట్ సైడ్ వస్తుంది. ఓకే, 35. 51 నుంచి 30 తీసేస్తే ఎంత? 16, అంతే కదా. 16వ వాడు కుడివైపు నుంచి +1 యాడ్ చేయాలి. ఎందుకంటే రైట్ సైడ్ నుంచి కూడా మనం ఎవరిని లెక్కిస్తున్నాం? సాగర్ని లెక్కిస్తున్నాం కాబట్టి +1 అంటే 17. కుడివైపు నుంచి వీడు ఎన్నో వాడవుతాడు? 17 వాడవుతాడు. సో 17, 21 అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? 18, 19, 20 ముగ్గురు ఉంటారు. ఆప్షన్ ఉందా? ఆప్షన్ నెంబర్ 3 మెంబర్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. DEFUVX ఒకే భవనంలోని 6 వేర్వేరు అంతస్తులో ఉంటున్నారు. ఓకే, చూద్దాము. కింద అంతస్తు 1, పై అంతస్తు 2, ఇలా 6 ఉంటారు. ఓకే, ఇంతవరకు ఓకే, క్లియర్ అయిపోయింది. ఏమంటున్నాడు? ఈ కింద ఉండేవాడు 1, పైన ఉండేవాడు 6, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళాడు అనమాట. మధ్యలో ఎంతమంది? 2, 3, 4, 5 ఇంతవరకు క్లియర్. ఓకే. డి 4వ అంతస్తులో ఉంటాడు. క్లియర్ కట్గా ఇచ్చిండు. 4వ అంతస్తు 1, 2, 3, 4. ఈ 4వ అంతస్తులో ఎవడు ఉంటాడు? డి అనేవాడు ఉంటాడు. డి అనేవాడు 4వ అంతస్తులో ఉంటాడు. ఒక నిమిషం. డి అనేవాడు 4వ అంతస్తులో ఉంటాడు. ఇక్కడ డి రాస్తున్నా. 4వ అంతస్తులో డి అనేవాడు ఉంటాడు. ఓకే. నెక్స్ట్, డి మరియు ఎఫ్ మధ్యలో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటాడు. ఇక్కడ ఎఫ్ తీసుకుంటే మధ్యలో ఒక్కడే వస్తుంది. సో మనం కిందికి వెళ్దాం. డి మరియు ఎఫ్ మధ్యలో అంటే ఇక్కడ ఎఫ్ తీసుకుందాం. బాటంలో ఎఫ్ తీసుకుంటే మధ్యలో ఉండేవాడు ఎవడు? 2, 3. ఎవరికి? డి మరియు ఎఫ్కి. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్, డి మరియు ఈ మధ్యలో కేవలం యు అంటే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ యు ఉంటే ఇక్కడ ఈని ఉంచవచ్చు, అంతే కదా. కేవలం ఇద్దరు, డి మరియు యు మధ్య కేవలం యు ఒక్కడు. సో యూని ఇక్కడ కూర్చోబెట్టేసి అయిపోయింది. ఎక్స్ అనేవాడు డి కిందనే ఉంటాడు. డి కింద ఉండేది ఎవడు? ఎక్స్. ఓకే. నెక్స్ట్, 2వ అంతస్తులో ఎవడు ఉంటాడు? అంటే ఈ 2వ అంతస్తులో ఎవడు ఉంటున్నవాడు మనకి ఇవ్వలేదు. మిగిలిన వాటిని ఎలిమినేట్ చేస్తే వాడే వస్తాడు. మనకి ఏమేమి సెట్ అయినాయి ఇప్పటి వరకు? డి సెట్ అయింది, ఈ సెట్ అయింది, ఎఫ్ సెట్ అయింది. ఓకే, డి సెట్ అయింది, ఈ సెట్ అయింది, ఎఫ్ సెట్ అయింది. నెక్స్ట్, యు సెట్ అయింది, ఎక్స్ సెట్ అయింది. వి అనేవాడు సెట్ కాలేదు మనకు ఇంతవరకు. సో వి అనేవాడు 2nd ఫ్లోర్లో ఉంటాడు. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన అక్షర సిరీస్లలో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏది రావాలి అని అడిగింది. నెంబర్ చూద్దాము. 18, 24, 30, 36. ఎంత పెరిగింది? 18 to 24 అంటే 6 పెరిగింది. 24 to 30 అంటే 6 పెరిగింది. 30 to 36 6, 36 to 36 42 పెరిగింది. ఓకే, ఆప్షన్స్ నుంచి ఇది కాదు. నెక్స్ట్, టీ అంటే 20, ఎస్ అంటే 19, ఆర్ అంటే 18, క్యూ అంటే 17, నెక్స్ట్ పి అంటే 16. సో ఇక్కడ ఏం రావాలి? పి రావాలి. ఓకే, పి తోటి ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం కావాలంటే. జి అంటే 7, ఐ అంటే 9. ఎంత పెరిగింది? +2 పెరిగింది. కే అంటే 11 +2, ఎం అంటే 13 +2 ఎంత? ఓ, పిఓ. ఓకే. నెక్స్ట్, హెచ్ అంటే 18, ఐ అంటే 9, కే. ఓకే.
నెక్స్ట్ సారీ, హెచ్ అంటే 8, జి అంటే 7, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5, నెక్స్ట్ డి అంతే కదా, డి అంటే 4 -1 తీసుకోండి. సో ఆప్షన్ నెంబర్ పిఓడి 42 ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో ఎస్ఏఎన్డీను 2567గా కోడ్ చేశారు, హెచ్ఏఎన్డీను 7521గా కోడ్ చేశారు. హెచ్ ఇక్కడ సేమ్ ఉంది ఏంది, ఏఎన్డి సేమ్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది ఏంది హెచ్. ఓకే, ఇక్కడ 2567 2 ఉంది, 5 ఉంది, 6 లేదు, 7 ఉంది. సో హెచ్కి ఏమవుతుంది 1 అవుతుంది, ఎస్కి ఏమవుతుంది 6 అవుతుంది. మనకి ఏం అడిగిన హెచ్కి ఏమవుతుంది 1, ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సమీకరణాలు ప్లస్ మరియు డివైడెడ్ చిహ్నాలు మార్చినప్పుడు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తున్నాడు. ప్లస్ మరియు డివైడెడ్, ఇది డివైడెడ్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఓకే, మనకి ఏం అడిగిండు, బోడోమాస్ రూల్ ప్రకారం ఏమొస్తుంది, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 5 4 20, 4 + 5 ఎంత 9. ఓకే, 9 - 10 ఎంత -1, ఆన్సర్ ఎంత 2, ఆప్షన్ 2 -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో గ్రీన్ కలర్ ఈజ్ మై ఫేవరెట్ అనేది NILIPISIFUగా కోడ్ అయింది, మరియు ట్రీ ఆర్ డార్క్ గ్రీన్ అనేది AAPABIAAగా కోడ్ అయింది. అయితే గ్రీన్ ఈ భాషలో ఏ కోడ్ అయింది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన లెటర్లో ట్రీస్ ఆర్ డార్క్ గ్రీన్, గ్రీన్ కలర్ ఇస్ మై ఫేవరెట్, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకే, సో ఈ రెండింటిలో కామన్గా ఉండేది ఆన్సర్ అవుతుంది. ఓకే, NILIPI, ఇక్కడ పిఐ ఉంది. ఓకే, SIFU లేదు. సో ఇచ్చిన రెండు వర్డ్స్లో కామన్గా ఉన్నది ఏంటిది గ్రీన్, కోడ్లో కామన్గా ఉన్నది పిఐ, అప్పుడు గ్రీన్కి ఏమవుతుంది పిఐ అవుతుంది, ఆప్షన్ నెంబర్ 4. ఓకే, ఇంతటితోటి ఈ సెషన్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.